అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయిట్ వ్లాగ్స్. గాయ్స్, నేనైతే ఒక విషయం అయితే అందరితో షేర్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న సౌదీలో జరిగిన సంఘటన, బస్ యాక్సిడెంటు. మక్కా నుండి మదీనాకి వెళ్తున్న ఒక ఫ్యామిలీ, అంటే ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా వెళ్తూ ఉంటే, గాఢ నిద్రలో ఉండగా ఒక ట్యాంకు వచ్చి గుద్దేయడం వల్ల అక్కడికి అక్కడే 42 మంది ఎక్కడే అయితే స్పాట్‌లో అయితే చనిపోయారు. మీరైతే మక్కాకైతే కంప్లీట్ చేసుకొని ఉమ్రా, మదీనా అయితే జియారత్‌కైతే వెళ్తా ఉండిన్నారు. ఆ అల్లా ఖచ్చితంగా మీకి జన్నత్‌లో అయితే మకాం అయితే మీకైతే చేస్తాడు. గైస్, ప్రతి ఒక్కరు కూడా దువా చేయండి. సో, ఒకసారైతే ఆ వీడియో కూడా ఒకసారైతే చూద్దాం మనము. ఆ సంఘటన ఎలా జరిగింది చూసి. బ్రదర్స్, వీడియో అయితే చూసే ఉంటారు. సో, అందులో ఇంకోటి ఏందిరా అంటే బాధాకరమైన విషయము, 18 మంది, ఒకటే కుటుంబానికి చెందిన 18 మంది హైదరాబాద్ నుండి అయితే ఉమ్రాకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో లేకుండా అయితే ఆ అల్లా అయితే ఖచ్చితంగా చూస్తూనే ఉంటాడు. అల్లా నువ్వు ఆ ఫ్యామిలీని కూడా జన్నత్‌లో మకాం చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దువా అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అయితే చేయండి గాయ్స్. సో, ఇంకోటేమిరా అంటే ఈరోజు ఇలా జరిగింది వాళ్ళకి. అలాగే మన ఫ్యామిలీలో అలా జరిగితే ఎవరికైనా మనమైతే గమ్మున అయితే ఉండలేము. సో, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే దువా అయితే చేయండి. ఒక్కరోజైతే ముందు వెనకైతే పోతారు. ప్రతి ఒక్కరికి కుల్లు నఫ్సిన్ జాలికతుల్ మౌత్ అని చెప్పేసి అయితే మన ఖురాన్‌లో అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరూ